ఏఐ దెబ్బకు ఉద్యోగాలన్నీ ఊడిపోతాయని ఒక పక్కన భయపెడుతుంటే కొంతమంది కుర్రాళ్ళు వేలు కాదండి లక్షలు సంపాదిస్తున్నారు. ఆడేదో ఇంజనీరింగ్ చదువుంటాడు, ఐఐటి చదువుంటాడు, లేకపోతే మంచి ఎక్స్పర్ట్ అయి ఉంటాడు అనుకుంటారేమో. ఒక 10th క్లాస్ కుర్రాడండి, కోడింగ్ కూడా రాని కుర్రాడు. నిజమే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఒక రెడ్డిట్ యూజర్ ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టాడు. ఎంత పాపులర్ అయిందే అంత పాపులర్ అవుతుంది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. విషయం ఏంటంటే, ఈ రెడ్డిట్ యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఏఐ కంపెనీ ఉందండి. అంటే ఏఐ టూల్స్ ఇస్తారు చూడండి, ఆ కంపెనీ అన్నట్టు. ఒక కుర్రాడు ఎలాన్ మస్క్ అని చెప్పి ఒక పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశాడు. వాడు ప్రతి నెల ఒక 2500 పెట్టి క్రెడిట్స్ కొంటున్నాడండి. ఎక్కడ? వీళ్ళ దగ్గర. క్రెడిట్స్ కొని వీడు ఏం చేస్తున్నాడా అని చూస్తే, వీడు వర్క్ ఏంటి అని చూస్తే, వీడు వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నాడండి. ఎవరికి? మనలాంటి వాళ్ళకి. ఎవరికి కావాలంటే వాళ్ళకి వెబ్ డిజైనింగ్ అవసరం కదా. వెబ్సైట్లు సొంతంగా డిజైన్ చేసుకోలేరు కదా, వీడు డిజైన్ చేస్తున్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, వీడు 100-200 కాదండి, వెబ్సైట్ డిజైన్ చేసినందుకు వాళ్ళ దగ్గర గట్టిగా $250-300 ఎక్కువ ఫారిన్ కంపెనీలండి డాలర్లో వసూలు చేస్తున్నాడు. ఇక్కడ ఇండియన్ కరెన్సీలో జస్ట్ 2,500 పెట్టి ఈ టూల్స్ కొనుక్కుంటున్నాడు. దీంతో డిజైన్ చేసేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాడు. అతను మాట్లాడాడు వీడితో, ఒరే బాబు నీకేమన్నా కోడింగ్ స్కిల్స్ వగేరా ఏమైనా ఉన్నాయంటే 10th క్లాస్ కదా, వాడికి ఏముంటుంది కోడింగ్ స్కిల్స్. కానీ ఏఐని వాడుకోవడం మాత్రం బాగా పట్టేశాడండి. మామూలు వాడకం కాదంటాం కదా, ఆ రేంజ్లో వాడుతున్నాడు ఈ కుర్రాడు. సైడ్ సంపాదన అండి, తప్పేమీ లేదు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది. సైడ్ హస్టిల్, నాకు ఏదైనా పార్ట్ టైం ఉంటే చెప్పండి, అది చేస్తాను ఇది చేస్తానని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏఐ ఈరోజు చాలా గొప్ప అవకాశం అండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒక వెబ్ డిజైనింగ్లో కుర్రాడు ఎంత సంపాదిస్తున్నాడు అని. డేటా సైన్స్ దగ్గర నుంచి, కోడింగ్ దగ్గర నుంచి చాలా అవకాశాలు ఏఐలో ఉన్నాయండి. ఏం లేదు, ఏఐ వాడుకోవడం, ఎవరికైతే కావాలో చక్కగా దాన్ని కస్టమైజ్ చేసేసి అక్కడ ఇచ్చేయడం. డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి, కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి, సోషల్ మీడియా యూసేజ్ దగ్గర నుంచి అన్ని చోట్ల ఏఐ విచ్చలవిడిగా వాడేవాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని రూపాయల కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, రూపాయల కింద ఎలా మార్చుకోవాలనేది కొద్ది మందికే తెలుసు. అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కుర్రాడు ఇచ్చేశాడు. సో ఇక మన ఇండియన్స్ మామూలుగా ఉండదు కదా, తోపులు అన్నట్టు. చాలామంది నాకు తెలిసి ఈ వీడియో మొదలెట్టేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత పని మొదలెట్టేస్తారు అనుకుంటున్నాను నేను. మొదలెట్టేయండి, ఏం పర్లేదు. 10th క్లాస్ బొడ్డోడే అన్ని చేశాడంటే ఇంజనీరింగ్లు అయిపోయి, డిగ్రీలు అయిపోయి, కాస్తో కోస్త స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎందుకు మొదలెట్టలేరు? అలాగని అందరినీ వెబ్ డిజైనింగ్ చేయమంటాం కాదు నా ఉద్దేశం. మీకు ఎక్కడ ఏ విషయంలో పట్టుంటే, అంటే ఈ మధ్య వచ్చేసిన గిబ్బిలీ దగ్గర నుంచి, డైలీ దగ్గర నుంచి చాలా వచ్చింది. వాటిని వాడేసుకోండి. ఎవరికి ఏం కావాలో వాడికి ఇవ్వండి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందండి. కాకపోతే ఆ కొనుక్కునే వాళ్ళు ఎక్కడున్నారు, అవసరాలు అయిన వాళ్ళు ఎక్కడున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ మస్క్ అంటే ఒరిజినల్ మస్క్ కాదు, ఈ మస్క్ అనే కుర్రాన్ని మీరు ఫాలో అవ్వండి. ఏఐ టూల్స్ వాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పడొద్దని చెప్పడం నా ఉద్దేశం. ట్రై చేయండి, సరదాగా ట్రై చేయండి, పోయేదేమీ లేదు కదా. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకే షేర్ చేయండి. థ్యాంక్ యూ.